అందరికీ నమస్కారం. ఈరోజు ఫస్ట్ వీడియో ఏమిద్దామన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి, కానీ నిజమైనటువంటి దురందర్కి సంబంధించి ఒక వీడియో ఇద్దాం అనిపించింది. రోషన్ లాల్ జల్లా. సో రోషన్ లాల్, సాల్యూట్ టు హిమ్. నిజంగా మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, స్పై గూఢచారులు ఉంటారు చూసారా, సినిమాలో చూపించినట్టుగా ఫుల్ లగ్జరీ లైఫ్ లావిష్గా ఉండదండి. ఎంత ఘోరంగా ఉంటుందంటే వాళ్ళకి అసలు వాళ్ళు ఎవరు ఏంటన్నది ఐడెంటిటీ ఎక్కడ రివీల్ చేయకూడదు. కాబట్టి వాళ్ళు దొరికినా ఏమీ చెప్పకూడదు. దొరకకుండా ఉన్నప్పుడు సాదాసీదా మనిషిగా కనపడలేదు ఎవరికైనా. అలా దేశం కోసం అమరులైనటువంటి గూఢచారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ రోషన్ లాల్ గురించి మనకు తెలిసింది కాబట్టి దానిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాం. అతను జమ్మూ అండ్ కాశ్మీర్లో పుట్టాడు. బోర్డర్ దగ్గర ఉండే రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు చాలామందికి దేశం అంటే అమితమైనటువంటి భక్తి ఉంటుంది. నా మాటకు నేను కట్టుబడి ఉంటాను. దేశంలో అంతర్గత ఉండేవారి కన్నా బోర్డర్లో ఉండేవారిలో ఎక్కువ మంది దేశం కోసం ఏదైనా చేద్దాం అన్నట్టుగా ఉంటారు. అలా రోషన్ లాల్ స్పై అన్నట్టు గూఢచారిగా పంపించారు 1960లో. దెన్ 9 సంవత్సరాల పాటు మొత్తం పాకిస్తాన్లో అటు ఇటు తిరిగి మొత్తానికి ఎలాగైతేనేమి ఇక రహస్యాలు తెలుసుకున్నాడు. 1969-71 మధ్య యుద్ధాలు జరిగే టైం కదా ఇప్పుడు. దెన్ ఎన్నో కీలకమైన సమాచారాలు మన వాళ్ళకి చేరవేశాడు. రీసెర్చ్ అనాలిసిస్ రాక్ కావచ్చు, డిఫెన్స్ వాళ్ళు కావచ్చు. ఇలా ఇక 1972లో అన్ఫార్చునేట్లీ పాపం దొరికాడు. దొరికిన తర్వాత అతను ఫస్ట్ భారతీయుడు అని తెలిసినప్పుడు వాళ్ళు పట్టుకుంటారు. ఇతడు స్పైరా అంటే గూఢచార అని తెలిసినప్పుడు నరకం చూపెడతారు. అలా అతనికి నరకం చూపెట్టారు 15 సంవత్సరాల పాటు. అది 1987. రెండు దేశాలు కూడా వాళ్ళ యొక్క సైనికులను మార్పిడి అన్నట్టు. అలా మన దగ్గర ఉన్న పాకిస్తాన్ సైనికులు కొంతమందిని అప్పచెప్పాం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మన వారిని సైనికులు కావచ్చు, గూఢచారులు కావచ్చు, భారతీయులు కొంతమంది వాళ్ళు అప్పచెప్పారు. అలా దేశానికి వచ్చాడు. మెయిన్ అతను అదుపులోకి తీసుకునేది ఏంటి, పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం పంపిన గూఢచారి అని. అతను దాన్ని ఏ రోజు చెప్పల, ఎంత దారుణం కొట్టినా చెప్పల. ఇప్పుడు అతనిని మన వాళ్ళు గూఢచారి అని కనుక దగ్గరకు తీసుకుంటే పాకిస్తాన్ ఆరోపణ నిజమైపోయింది. సో ఇతను భారతీయుడు అంతేను, మాకు ఇతనికే సంబంధం అని చెప్పేసి అన్నారు. పోనీ ఆ తర్వాత బయటలకు తెలియకుండా ఆ మనిషికి ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేశారంటే అది కూడా చేయాల, పెన్షన్ ఇవ్వాల. అదేమంటే ఎక్కడ రహస్యాలు బయటికి వెళ్తాయని, కొన్ని ఫైల్స్ ప్రాపర్ వేలో లేవని వదిలేశారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఒక అనామకుడిలా బతికాడు. ఎంత దారుణంగా అంటే 2021లో అసలు ఎవరూ పట్టించుకున్నటువంటి ఓ వ్యక్తిలాగా అన్యాయంగా చనిపోయాడు. ఇటువంటి దేశభక్తులు మన భారతదేశంలోనే కాదు చాలా దేశాలలో ఉంటారు. కానీ భారతీయుడు అన్నవాడు మాత్రం ఈ దేశం కోసం ప్రాణం అర్పించడం కోసం అసలు ఎలా ఎదురు చూస్తూ ఉంటాడంటే, ప్రాణం అర్పించకోసం ఎదురు చూస్తాడని నా వర్డ్ యూస్ చేస్తాను. ఎందుకంటే దేశం కోసం ప్రాణం అర్పించడం నాకేం కావాలి, కానీ దానికన్నా ముందు నేను చనిపోయే క్షణం ముందైనా శత్రువుని చంపాలి, శత్రు రహస్యాలు నా దేశానికి చేరవేయాలి, చాలు నాకు అది అంటారు. రోషన్ లాల్ జల్లా ఇటువంటి గొప్ప వాళ్ళు మన దేశంలో ఎంతోమంది, బోర్డర్లో ఎంతోమంది, విదేశాలలో ఎంతోమంది. వీళ్ళు నిజమైనటువంటి దురంధరుడు. రేపు దురంధర్ 2 రాబోతుంది మార్చిలో. అది కలెక్షన్ల వర్షం కురిపించింది, ఎందుకంటే అన్ని భాషలు రిలీజ్ చేయబోతూ ఉన్నారు.